హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2019. సో ఆర్ఆర్బీ నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, క్వాలిఫికేషన్ ఎంత, ఎగ్జామ్ ఫీజు ఎంత, సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ అండ్ ప్రిపరేషన్ ప్లాన్, ఇవన్నిటిని కూడా ఈ వీడియో ద్వారా మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నామండి. సో ఇక్కడ వీటితో పాటు ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుంది అనేది కూడా దానికి సంబంధించిన బ్రీఫ్గా ఒక ప్లాన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో కంప్లీట్ వీడియో చూడండి. ఈ వీడియో ద్వారా మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. సో దాంతోపాటు ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే www.manavidya.in ఈ వెబ్సైట్ ద్వారా మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి డైలీ కూడా మాక్ టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నామండి, ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు. సో డైలీ మాక్ టెస్ట్ ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్బీలో జరిగే 2 స్టేజెస్ ఎగ్జామ్లో కూడా సిబిటీ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనకు రాయడానికంటే ముందు కూడా కంప్యూటర్ పైన మనకి ఎగ్జామ్ రాసే ప్రాక్టీస్ అవసరం. దాన్ని కంప్లీట్లీ ఫ్రీగా డైలీ టెస్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో రెగ్యులర్గా ఫాలో కండి. అట్ ద సేమ్ టైం మీకు వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మన నోటిఫికేషన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2019. సో ఇందులో భాగంగా మనకి ఇంపార్టెంట్ డేస్ గురించి డిస్కస్ చేసినట్లయితే, అండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి February 28న రిలీజ్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. అండ్ వాటితో పాటు క్లోజింగ్ డేట్ అండ్ ఓపెనింగ్ డేట్, అంటే మనకి అప్లికేషన్కి సంబంధించిన డేట్స్ కూడా అయిపోయాయండి. సో March 31 తోటి డేట్స్ కూడా అయిపోయాయి. దానికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి మాత్రం ఇంకా టైం ఇస్తున్నాడు. మనకి 5th వరకు ఇచ్చాడు, April 5th వరకు ఇచ్చాడు. అది మనకి ఎస్బీఐ నుంచి చాలాన్ కావచ్చు, ఆన్లైన్ పేమెంట్ కావచ్చు, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా చాలాన్ తీసుకోవచ్చు. కొన్ని డేట్స్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 12th April అండి. ఆల్రెడీ ఫైనల్ సబ్మిషన్ చేసిన వాళ్ళు ఓకే, లేని వాళ్ళు ఎట్లంటే ఇక్కడ ఛానల్ తీసేసుకొని అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఫైనల్ సబ్మిట్ కొడితే సరిపోతుంది. బట్ ఎగ్జామ్స్ వచ్చేసి 2 స్టేజ్ల ఎగ్జామ్ ఉంటుందండి. అందులో స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది వచ్చేసి మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ అప్లికేషన్స్ ఎక్కువ సంఖ్యలో వస్తాయి. ఎట్ ద సేమ్ టైం వారందరినీ కూడా కేటగిరీ చేసేసి మనకి సిబిటి అంటే ఆన్లైన్ టెస్ట్ పెడతాడు. కాబట్టి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు డేకి 2 or 3 షిఫ్ట్ బేస్ పైన ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో మనకి మినిమం 2-3 months ఎగ్జామ్ అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ సెప్టెంబర్ తర్వాత మనకి ఫస్ట్ స్టేజ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మనకి 20 times తీస్తాడండి. మనకు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో దానికి 20 times ఎక్కువ మందిని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వేకెన్సీస్ గురించి డిస్కస్ చేస్తామండి. 20 times మందిని క్వాలిఫై చేస్తారు సెకండ్ స్టేజ్ ఎగ్జామ్కి. సో సెకండ్ స్టేజ్ ఎగ్జామ్లో మాత్రం లిమిట్ ఉంటుందండి. అక్కడ నుంచి 1:3లో మాత్రమే తీయగలుగుతారు. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు పోస్టులు అని చెప్పాం కదండి, 2 రకాల పోస్టులు అండి. ఇప్పుడు మనకి ఎన్టీపీసీలో 2 types ఉన్నాయండి. ఒకటి ఇంటర్ బేస్ పైన 10+2 ఇంటర్ బేస్ పైన, 2 గ్రాడ్యుయేషన్ డిగ్రీ పైన ఉన్నాయండి. సో మొత్తం కూడా 2 రకాల పోస్టులు అండి. ఒకటి ఇంటర్ బేస్, సెకండ్ది డిగ్రీ బేస్. సో ఇంటర్ బేస్ అంటే ఇప్పుడు డిగ్రీ చేసే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మనకి డిఫరెంట్ జాబ్స్ ఇచ్చాడండి. మనకి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని చెప్పేసి, అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని, జూనియర్ టైప్ కీపర్ అని, అండ్ ట్రైన్స్ క్లర్క్ ఉన్నది. అదేవిధంగా మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అని కూడా ఉందండి. టీసీ వేరు, టికెట్ క్లర్క్ అంటే యాక్చువల్గా ఇది కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇది వేరే అండి. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ పోస్టులు అన్నీ కలుపుకొని కూడా మొత్తం మనకి 10,628 పోస్టులు ఉన్నాయండి. ఇవి త్రూ అవుట్ ఇండియా, ఇది త్రూ అవుట్ ఇండియన్ పోస్టులు అండి. అందులో మనకి 10,628 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా డిగ్రీ బేస్ పైన కూడా చాలా మంచి జాబులు అండి. డిగ్రీ బేస్ పైన ట్రాఫిక్ అసిస్టెంట్ కావచ్చు, గూడ్స్ గార్డ్ కావచ్చు, అదేవిధంగా సీనియర్స్ ఉంటాయండి. ఇక్కడ అన్ని జూనియర్స్ ఉంటాయి, ఇక్కడ సీనియర్స్. కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ కావచ్చు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కావచ్చు, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ టైపిస్ట్ కావచ్చు, సీనియర్ టైం కీపర్ కావచ్చు, కమర్షియల్ అసిస్టెంట్ కావచ్చు, అండ్ స్టేషన్ మాస్టర్ పోస్టులు కూడా ఉన్నాయండి. అన్నీ కలిపేసి మనకి స్టేషన్ మాస్టర్ పోస్టులు చాలా ఎక్కువ సంఖ్యలో ఇచ్చాడండి. ఈసారికి 6,865 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఈ మొత్తంగా కూడా కలుపుకొని మనకి 24,649 పోస్టులు ఇచ్చాడండి. చాలా పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్ అని చెప్పచ్చు. ఈ 2 కూడా త్రూ అవుట్ ఇండియా లెవెల్లో ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ నుంచి కూడా లైక్ మనం ఇంటర్ పైన ఎగ్జామ్ రాస్తే 20 times ఇస్తారండి. 20 times అంటే చాలా మంది తీయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10,000 మెంబర్స్ రాస్తారు ఇంటూ మనం 11,000 రౌండ్ ఫిగర్ వేసుకున్నా కూడా మనకి 2,20,000 మెంబర్స్ని మనకి సెకండ్ స్టేజ్కి ఫార్వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుందండి. అదేవిధంగా 24,000 అంటే 25,000 తీసుకోండి, ఇంటూ 20 చేస్తే కూడా 5 lakhs మెంబర్స్ని ఫార్వర్డ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్లో చాలామంది క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది. అండ్ ఈ ఫస్ట్ స్టేజ్లో ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అందులో సిలబస్ అనేది కూడా చూద్దామండి. సో ఇది వచ్చేసి మనకి పోస్టుల గురించి ఇచ్చాడండి. అండ్ కమింగ్ టు
ఎగ్జామినేషన్ స్టేజెస్ ఇంతకుముందు చెప్పాను కదండి, కంప్లీట్లీ 2 టైప్స్ ఉంటాయండి. దెర్ షెల్ బి కండక్ట్ 2 స్టేజెస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో CBT 1 ఉంటుంది, అదేవిధంగా CBT 2 ఉంటుంది. అండ్ ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి మనం ఇంతకుముందు ఎంచుకున్న పోస్టులను బట్టి టైపిస్ట్ వాళ్ళకేమో టైప్ టెస్ట్ ఉంటుంది, అండ్ అకౌంటెంట్ వాళ్ళకేమో కంప్యూటర్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి. సో 2 రకాల టెస్ట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు చెప్తున్నాడు, ఇక్కడ ఏమేమి ఇస్తున్నాడో కూడా చెప్పేస్తున్నాడు. అక్కడ మనకి టైపిస్ట్ వాళ్ళకేమో టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా మిగతా వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందండి. ఆ 2 టెస్టులు కలిపి మొత్తం కూడా 3 స్టేజ్లో జరుగుతుంది ఎగ్జామ్ అనేది. కంప్లీట్లీ 3 స్టేజ్లో జరుగుతుంది. CBT 1, CBT 2, తర్వాత అప్టిట్యూడ్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ, టైప్ టెస్ట్ కానీ. అండ్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి కూడా ఇంటర్ వాళ్ళకేమో అప్ టు 30 వరకు అడిగాడు, ఇంటర్ బేస్ పైన ఇచ్చావు వాటికేమో. అండ్ డిగ్రీ బేస్ మీద ఇచ్చే వాళ్ళకేమో అప్ టు 33 ఇయర్స్ వరకు అడిగాడు. సో ఇది OC వాళ్ళకి మాత్రమే, అంటే ఓపెన్ కేటగిరీలో 33 వరకు ఉంది డిగ్రీ వాళ్ళకి. బట్ ఇంకా మనకి కేటగిరీస్ తీసుకుంటే కూడా 5 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు. OBC వాళ్ళకి 3 ఇయర్స్, SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, ఎక్స్ 7 ఇయర్స్ కూడా కలపడం జరుగుతుంది. సో మనకి ఏజ్ గురించి ఎటువంటి ప్రాబ్లం లేదండి, చాలామంది కూడా ఏజ్ విషయంలో క్వాలిఫై కాగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు అండి. చాలా మందిని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్న అంశం ఏంటంటే మనం 500 రూపాయలు పే చేస్తున్నాం ఎగ్జామ్ ఫీజు. ఇది OC వాళ్ళకు, OBC వాళ్ళకి 500 రూపాయలు బాయ్స్కి ఉందండి ఫీజు. ఈ 500 రూపాయల్లో మనకి 400 రూపాయలు రిఫండ్ అవుతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలండి. లాస్ట్ టైం కండక్ట్ చేసిన గ్రూప్ డి పోస్టుల్లో కూడా రిఫండ్ జరిగింది, బట్ చాలామంది కూడా నష్టపోయారు. రీజన్ ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ని కరెక్ట్గా ఎంటర్ చేయలేకపోతున్నారు. సో మనం మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడే రిఫండ్ ఎవరికి కావాలి అనేది క్లియర్గా అడుగుతానండి. సో మన అకౌంట్లకు కావాలా, మన ఫ్రెండ్స్ అకౌంట్స్ కావాలా, మనం అప్లై చేసిన వాళ్ళ అకౌంట్కి ఇవ్వం కాబట్టి అది కరెక్ట్గా చూసుకొని అప్లై చేస్తే మనకు బెనిఫిట్. సో ఇక్కడ మనకి రిఫండ్ ఆప్షన్ ఉంటుంది. 400 రూపీస్ మనం ఎగ్జామ్ రాస్తే మనకు వస్తుందండి. 500 రూపాయలు పే చేస్తాం, ఎగ్జామ్ రాస్తే 400 రూపాయలు రిటర్న్ వస్తుంది. అదేవిధంగా ఈ 250 వచ్చేసి SC, ST అండ్ ఆల్ ఉమెన్స్ అందరికీ కూడా 250 రూపీస్ ఉంటుందండి. ఈ 250 రూపీస్కి 250 రూపీస్ కంప్లీట్లీ రీఫండ్ అవుతుందండి. ఎటువంటి ఛార్జ్ తీసుకోకుండా కంప్లీట్లీ 250 రూపీస్ రిఫండ్ చేస్తారు. అక్కడ మనకి OC, OBC బాయ్స్కి మాత్రమే 500లో 100 రూపీస్ ఫీజు ఉంచుకొని 400 రిఫండ్ చేస్తారు. అప్లికేషన్ చేసే సందర్భంలో జాగ్రత్తగా ఫిల్ చేయండి. రిఫండ్ అయ్యే బ్యాంక్ అకౌంట్ ఎవరి నంబర్ పేరు ఉంది, దానికి సంబంధించిన IFSC కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఇన్ రైట్ టైంలోనే మనకి రిఫండ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టేజ్ 1 ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఇంతమంది దాకా ఎగ్జామ్ ఎలా ఉంటుందని చెప్పి డిస్కస్ చేశాం కదా. ఈ స్టేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, అంటే ఆన్లైన్ ఎగ్జామ్. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి 90 మినిట్స్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 90 నిమిషాలు ఉంటుంది. ఈ 90 నిమిషాలలో మనకు 100 క్వశ్చన్స్ రావడం జరుగుతాయి. ఈ 100 క్వశ్చన్స్లో 90 నిమిషాలు అటెంప్ట్ చేయాలి. అండ్ వీటికి 1/3 నేటివ్ మార్కింగ్ ఉంది. 1/3 నేటివ్ మార్కింగ్ అంటే మనం ప్రతి 3 తప్పులకు 1 మార్కుని కోల్పోతాము. ప్రతి 3 తప్పులలో 1 మార్కుని కోల్పోతాము. 1/3 నేటివ్ మార్కింగ్, 90 నిమిషాలు, 100 క్వశ్చన్స్. అందులో భాగంగా మనకి జనరల్ అవేర్నెస్ పైన 40 క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ మ్యాథమెటిక్స్ పైన 30 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పైన 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో మొత్తం కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్లో జీకే పైన జనరల్ అవేర్నెస్ అండి 40 క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ మ్యాథమెటిక్స్ పైన 30 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ అంటాం, జనరల్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, ఏ విధంగానే పిలవచ్చు, వాటిపైన కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్లో భాగంగా మనకి మ్యాథమెటిక్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే నంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు, అండ్ LCM, HCF, కాసాగు గాసాబా, రేషియో అండ్ ప్రపోర్షన్స్, నిష్పత్తి అనుపాతము, పర్సెంటేజెస్ శాతాలు, మెన్సురేషన్, క్షేత్ర గణితము అండ్ టైమ్ అండ్ వర్క్, కాలము పని, టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, చక్రవడ్డీ, ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, ఎలిమెంటరీ ఆల్జిబ్రా అంటే మనకి ఇక్కడ ఎలిమెంటరీ ఆల్జిబ్రాలో సడ్స్ అంటే కర్ణులు వస్తుంది. అదేవిధంగా లాగార్థమ్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఇండిసెస్ ఉంటాయి, ఘాతాంకాలు ఇండిసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ త్రికోణమితి కూడా టచ్ కావడానికి ఛాన్స్ ఉంటుందండి. త్రికోణమితి కూడా టచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ జామెట్రీ అంటే రేఖాగణితం అండి. జామెట్రీ మనకి రేఖాగణితము. అండ్ ఫైనల్లీ ట్రికోణమిట్రీ కూడా అడుగుతుంది, త్రికోణమితి కూడా. అండ్ ఎలిమెంటరీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రంలోని బేసిక్స్ అడగడం జరుగుతుంది. సో
సో ఇవంతా కూడా మనకి సిలబస్లో భాగంగా మెన్షన్ చేశాడు. 30 మార్కుల్లో భాగంగా ఈ టాపిక్స్ని అడుగుతున్నాడు. అండ్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ 30 మార్కులకు సంబంధించిన ప్రతి టాపిక్ని కూడా, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రతి టాపిక్ని కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుందండి. స్టార్టింగ్ ఫ్రమ్ నంబర్ సిస్టమ్ నుంచి మొదలుకొని స్టాటిస్టిక్స్ వరకు, అదేవిధంగా రీజనింగ్లో అనాలజీస్ మొదలుకొని గ్రాఫ్స్ వరకు ప్రతి టాపిక్ పైన ఫ్రీగా వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. ఎట్ ద సేమ్ టైం ఫ్రీగా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం త్రూ మనవిద్య.in అనే వెబ్సైట్ ద్వారానేమో ఎగ్జామ్స్ ఉంటాయి. మన ఛానల్లో, మన విద్యా ఛానల్లో డైలీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము, మోడల్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. రెగ్యులర్గా ఫాలో కండి. ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే ఏ విధంగా కోచింగ్ లభిస్తుందో అదంతా కూడా మీకు ఫీడ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ గురించి మొదలు పెడితే మనకి అనాలజీ కావచ్చు, అదేవిధంగా కాంప్లెక్షన్ ఆఫ్ నంబర్స్, ఆల్జిబ్రాటికల్ సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, mathematical operations, similarities, differences, relationships, analogy reasoning, analytical reasoning, syllogism, jumbling, Venn diagrams, puzzles, data sufficiency, statements and conclusions, statements and course of action, decision making, maps, interpretation of graphs. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రతి ఎగ్జామ్లో అడిగే సిలబస్ అండి. ఇక్కడ ఏదో కొత్త సిలబస్ ఏది కూడా పెట్టట్లేదండి. ప్రతి ఎగ్జామ్లో ఇదే సిలబస్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, మీరు పోలీస్ కానిస్టేబుల్ తీసుకున్నా, విఆర్ఓ తీసుకున్నా, పంచాయతీ సెక్రటరీ తీసుకున్నా, ఈవెన్ ఆర్ఆర్బీ గ్రూప్ డి తీసుకున్న, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ చూసుకున్న, ఇవే సిలబసెస్ ఉంటాయండి. ఒక్కసారి మనం కంప్లీట్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ప్రతి టాపిక్ని కూడా ఈజీగా చేయగలుగుతాం. ఏ ఎగ్జామ్ అయినా సరే కాన్ఫిడెన్స్గా రాయగలుగుతాం. ఇది మొత్తం కూడా మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్లో భాగంగా అడిగే 60 క్వశ్చన్స్ అండి. మరి ఇక్కడ 40 మార్కులు జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి 10 మార్కులు అండి. ఇందులో 10 మార్కులు కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయి. 10 మార్కులు కరెంట్ అఫైర్స్ మీద అడుగుతాడు. మిగిలిన 30 మార్క్స్ నుండి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ జనరల్ ఈవెంట్స్ అంటే డే టు డే యాక్టివిటీస్ పైన అడగడం జరుగుతుందండి. వాటికి కొద్దిగా 10th లోపు ఉండే సైన్స్ పైన గ్రిప్, అదేవిధంగా పాలిటీ పైన గ్రిప్, అంటే జనరల్ డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుంటే ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా కూడా జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. ఇదంతా కూడా స్టేజ్ 1 అండి. అండ్ కమింగ్ టు స్టేజ్ 2, స్టేజ్ 2కి వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే ఒకటి క్వశ్చన్లో స్టాండర్డ్ పెరుగుతుంది. ఇంతకుముందు క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా ఉంటాయి. సిలబస్ 2 ఎగ్జామ్స్కి ఒకటేనండి. సిలబస్ 2 ఎగ్జామ్స్కి ఒకటే. అక్కడ క్వశ్చన్స్ కొంచెంగా ఈజీ లెవెల్లో ఉంటాయి, ఇక్కడ టఫ్ లెవెల్లో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం స్టేజ్ 2 ఎగ్జామ్కి కూడా 90 నిమిషాలే. స్టేజ్ 1లో 90 నిమిషాలే, స్టేజ్ 2లో కూడా 90 నిమిషాలే. బట్ స్టేజ్ 1లో 100 క్వశ్చన్స్ అండి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది స్టేజ్ 1లో. బట్ స్టేజ్ 2లో 120 క్వశ్చన్స్ ఉంటాయండి. టైం సేమ్ ఉన్నప్పటికీ క్వశ్చన్స్ పెరుగుతున్నాయి. 20 క్వశ్చన్స్ పెరుగుతున్నాయి అటెంప్ట్ చేయాల్సినవి. అదేవిధంగా ఆ 20 కూడా మనకి ఇంతకుముందుకి 40 ఉండే, ఇప్పుడు 50 చేశాడు. ఇక్కడ 30 ఉండే 35 చేశాడు. ఇక్కడ కూడా 30 ఉండే 35 చేశాడు. అంటే 2 విషయాల్లో పెరుగుదల ఉంటుంది. ఒకటి క్వశ్చన్స్కి సంబంధించిన స్టాండర్డ్ పెరుగుతుంది స్టేజ్ 2లో. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్స్కి సంబంధించిన టైం, క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ కూడా పెరుగుతాయండి. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్టేజ్ 1 నుంచి ఇంటూ 20 టైమ్స్ మెంబర్స్ని స్టేజ్ 2కి ఫార్వర్డ్ చేస్తారు. అంటే మనకి మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఆ వేకెన్సీస్కి ఇంటూ 20 టైమ్స్ అండి. 100 పోస్టులు ఉంటే 2000 మందిని ఫార్వర్డ్ చేస్తాడు. ఆ విధంగా ఆ రేషియోలో మనం అప్లై చేసేటప్పుడు కూడా ఏది ముందు అప్లై చేస్తున్నాం అంటే ప్రియారిటీ ఇస్తున్నాం చూడండి. ఆ ప్రియారిటీని బేస్ చేసుకొని మన కట్ ఆఫ్ చూసుకొని నార్మలైజ్డ్ మార్క్స్ని బేస్ చేసుకొని ఫార్వర్డ్ చేయడం ఉంటుంది. ఇదంతా కూడా స్టేజ్ 2 ఎగ్జామ్ అండి. ఒక్కసారి మనం సమ్మరీ మొత్తం కూడా గమనించినట్లయితే ఇప్పటిదాకా డిస్కస్ చేసింది మొత్తం కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ కావచ్చు, మొత్తం కూడా 13 రకాల పోస్టులు ఉన్నాయండి. ఈ 13 రకాల పోస్టులలో ఫస్ట్ 6 పోస్టులు వచ్చేసి ఇంటర్ బేస్ పైన ఉన్నాయి. తర్వాత మొత్తం కూడా డిగ్రీ బేస్ పైన ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఇంటర్ బేస్, తర్వాత మొత్తం డిగ్రీ బేస్ ఉంటాయి. అండ్ అందరికీ కూడా స్టేజ్ 1కి సంబంధించిన ఎగ్జామ్ కామన్గా ఉంటుంది. ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి కూడా కామన్ ఎగ్జామ్ ఉంటుందండి. స్టేజ్ 2లో మాత్రం డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా టైపింగ్ వాళ్ళకి టైపింగ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ అప్ట్యూడ్ టెస్ట్ వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ అప్ట్యూడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అది కూడా ఇంటర్ బేస్ వాళ్ళకి ఇంటర్ లెవెల్లో అడుగుతాడు, డిగ్రీ బేస్ వాళ్ళకి డిగ్రీ లెవెల్లో అడుగుతాడు. సో ఇక్కడ మన విద్య నుంచి మీకు ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్లీ వీడియోస్ ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు చెప్పిన అన్ని టాపిక్స్ పైన, మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అన్ని టాపిక్స్ పైన కంప్లీట్లీ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూ అండ్ డైలీ మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందిస్తున్నామండి. ఈ వీడియోస్ని కానీ, ఇప్పుడు చెప్పే వీడియో కానీ, తర్వాత చెప్పబోయే వీడియోస్ అన్నిటిని కానీ మీరు చూడండి. అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి త్రూ వాట్సాప్స్ అండ్ ఫేస్బుక్స్. అండ్ అదేవిధంగా మీరు ప్రిపరేషన్ కూడా చాలా టైం ఉంటుందండి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అడుగుతున్నాడు ఎగ్జామ్స్. సో మనకి ఇప్పటికైనా కూడా ఇది ఏప్రిల్ మొదలు పెట్టుకుని కూడా ఏప్రిల్ మే జూన్ ఇప్పటికీ 3 months ఉంటుంది. తర్వాత కూడా టైం ఉంటుంది స్టేజ్ 2కి. కాబట్టి ప్రిపరేషన్ కూడా డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే మనకు బెనిఫిట్ అవుతుంది. ఈ తక్కువ టైంలో ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ పైన ఫోకస్ చేయండి, ఎందుకంటే వెయిటేజ్ ఉంది. అదేవిధంగా జీఎస్ కూడా చదవండి, రోజు పేపర్ చదవండి, 10 మార్కులు యాడ్ అవుతాయి.
ఇప్పటి నుంచి అయినా సరే డైలీ పేపర్ చదివితే కూడా మనకి డైలీ 10 మార్క్స్ అంటే 10 మార్కులు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ నుంచి కవర్ కావడం జరుగుతాయి. సో ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. బట్ ఈ వీడియోస్ అనేటివి మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అందరికీ రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.